హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందామండి. క్యూవీఎస్సీలో చాలా రిక్వెస్టెడ్ టాపిక్స్ అన్నమాట. సో ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అయిపోయి దీని గురించి మరిన్ని అప్డేట్స్ నేను వాట్సాప్లోనే చెప్తాను. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేవి మాత్రం టాపిక్స్ చూపిస్తాను చూడండి. సో క్యూవీఎస్సీలో ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే వచ్చేసి బైనాన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత విత్డ్రా ఎట్లా పెట్టుకోవాలి, విత్డ్రావల్ పెట్టుకోవాలా లేకపోతే ఫండ్స్ హోల్డ్ చేయాలా, ఈ 3 టాపిక్స్ గురించి చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, ఓకేనా. ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటేనండి, చాలామందికి రీఛార్జ్ ఎలా చేయాలో తెలియదు, విత్డ్రా ఎలా పెట్టుకోవాలో తెలియదు. బట్ ఇన్వెస్ట్మెంట్లు చేసేసారు, విత్డ్రా ఎలా పెట్టుకోవాలి అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మనం ఫస్ట్ థింగ్ అండి, విత్డ్రాల్ పెట్టుకోవాలి అంటే మనకి ఒక అప్లికేషన్ అనేది కావాలి. ఇప్పుడు బైనాన్స్ అంటే డాలర్స్లో మనకు వస్తుంది, అంటే యూఎస్డిటీ తెలిసిందే కదా అందరికీ. ఇప్పుడు మనకి యూఎస్డిటీ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట కొంతమందికి. బైనాన్స్ అంటే ఏంటి అన్నది కూడా తెలీదు. అంటే ఇప్పుడు మనకి ఎట్లాగే యూపీఐ ఇవన్నీ వాడుతున్నామో మన ఐఎన్ఆర్కి, అట్లాగే మనకు ఒక డాలర్స్ని తీసుకోవడానికి మనకు ఒక అప్లికేషన్ అనేది కావాలి. నేనైతే బినాన్స్ వాడుతున్నానండి. బినాన్స్ ఆర్ బైనాన్స్ ఏదైనా ప్రొనౌన్స్ చేయండి. నేనైతే ఇది వాడుతున్నాను. అండ్ ఇంకా ఉన్నాయి, ట్రస్ట్ వ్యాలెట్ ఉంది, సేఫ్ పే ఉంది, ఇవన్నీ డిఫరెంట్ అప్లికేషన్స్ అండి. బట్ నాకైతే ఇది కొంచెం ఈజీగా అనిపించి నేను ఇది వాడుతున్నాను. ఇది వచ్చేసి ఎట్లా చేయాలి అంటే ఇక్కడ స్క్రీన్ షాట్ మీరు తీసుకోండి, ఓకేనా, మీకు తర్వాత యూజ్ అవుతుంది. సో స్టెప్స్ చెప్తాను, చూసుకోండి ఒకసారి. సో మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే మీకు బినాన్స్ అని చెప్పి ఇట్లా కనిపిస్తుందండి. లోగో వచ్చేసి ఇలా ఉండిద్ది, ఓకేనా. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు యాప్ ఓపెన్ చేయగానే మీకు సైన్ అప్ రిజిస్టర్ అని చెప్పి కనిపిస్తుందండి. సైన్ అప్ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. సైన్ అప్ మెథడ్ అని చెప్పి అడిగిద్ది. ఈమెయిల్ సెలెక్ట్ చేసుకొని మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఇక్కడ, ఓకేనా. తర్వాత ఒక పాస్వర్డ్ ఇవ్వండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇస్తారో ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్ళిద్దండి, ఓకేనా. వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ సబ్మిట్ చేయండి, అంతే. అకౌంట్ ఇక్కడతో కొంచెం అటు ఇటుగా వచ్చినట్లయితే వీడియో కాల్ వచ్చింది, అందుకే స్ట్రక్ అయిపోయింది. సో ఇక్కడతో మన అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీరు ఇక్కడ చూడండి, కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి అప్లికేషన్లో, అంటే బైనాన్స్లో కేవైసీ కంప్లీట్ చేయాలి. ఇక్కడ పైన మీకు ఇక్కడ సింబల్ కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. మీ బైనాన్స్ యాప్లో మీకు కనిపిస్తుంది. నీకు అర్థం కావడానికి నేను మీకు స్టెప్స్ ఇచ్చాను అనమాట అందరికీ. ప్రొఫైల్లోకి మీకు అక్కడ వెళ్ళంగానే వెరిఫై యువర్ ఐడెంటిటీ అని చెప్పే ఆప్షన్ కనిపిస్తుంది, ఓకేనా. దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత వెరిఫికేషన్ లెవెల్లో మీకు పర్సనల్, కార్పొరేట్ అని చెప్పి 2 కనిపిస్తాయి. మీరు పర్సనల్ మీద సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఎంటర్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి అడిగిద్దండి. మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేయండి. అడ్రస్ అన్నీ అడిగిద్ది. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఐడి డాక్యుమెంట్ అంటే సెలెక్ట్ ఐడి టైప్, ఏ ఐడి కావాలి అంటే మీరు ఆధార్ కార్డ్ కానీ లేకపోతే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదన్నా ఉండిద్ది. బట్ ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉండిద్ది కాబట్టి ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి, ఓకేనా. ఫేస్ వెరిఫికేషన్ అడిగిద్దండి. జస్ట్ నాడ్ యువర్ హెడ్, బ్లింక్ యువర్ ఐస్ అట్లాగే ఏమన్నా అడిగిద్ది. అంటే కళ్ళు బ్లింక్ యువర్ ఐస్ అంటే కళ్ళు మూసుకోవాలి, నాడ్ యువర్ హెడ్ అంటే ఇట్లా ఊపడము, షేక్ యువర్ హెడ్ అంటే అటు ఇటు ఊపడం. జస్ట్ అవి అడిగిద్ది అనమాట. ఫేస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కేవైసీ అండర్ రివ్యూ అని చెప్పి వచ్చింది. ఇలాగా ఒక 5 minutes అంతకన్నా టైం పట్టదండి, అంతే. మీది క్రియేట్ అయిపోయినట్టే. అసెట్స్ మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ గ్రీన్ కలర్లో వెరిఫైడ్ అని చెప్పి వచ్చేసిద్ది, అంతే. మీ బైనాన్స్ అనేది క్రియేట్ అయిపోయింది, అలాగే కేవైసీ కూడా అయిపోయి రెడీగా ఉందన్నమాట, ఓకేనా. ఇప్పుడు విత్డ్రా ఎలా చేయాలో చెప్తా. సో ఇది నాది బైనాన్స్ యాప్ అండి, ఓకేనా. బైనాన్స్ అప్లికేషన్ ఇక్కడ హోమ్, మార్కెట్, ట్రేడ్, ఫ్యూచర్స్, అసెట్స్ అని చెప్పి ఉంటుంది. ఇవన్నీ ఏం క్లిక్ చేయకోకుండా మీరు ఇక్కడ కింద అసెట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, కనిపించింది కదండి, దీని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ ఫండ్స్ అని చెప్పి ఉండిద్ది, ఓకేనా. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిపాజిట్ అసెట్స్ అని చెప్పేసి ఉండిద్దండి. డిపాజిట్ ఇన్ ద సెన్స్ అండి, మనం బైనాన్స్లోకి వేరే వాళ్ళ దగ్గర నుంచి వేయించుకుంటున్నాము, అప్పుడు అది విత్డ్రా అవ్వదు. మీకు క్యూబీఎస్సీ యాప్లో అది విత్డ్రా అవ్వచ్చు, బట్ బైనాన్స్ యాప్లో అది ఏమవుతుందంటే డిపాజిట్ అవుతుంది. అంటే బైనాన్స్లోకి మనం డిపాజిట్ చేస్తున్నాము. సో ఎవరు ఇక్కడ తప్పు ఇవ్వద్దు. డిపాజిట్ అసెట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడండి మనకి చాలా ఉంటాయి అన్నమాట ట్రెండింగ్. ఇవి చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి ప్రతిదీ కూడా. మనం యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో యూఎస్డిటీ మీద క్లిక్ చేయండి. ఇవి వచ్చేసండి బిఎస్సి, టీఆర్ఎక్స్, ఈటీహెచ్, ఏపీటీ ఇవన్నీ నెట్వర్క్స్ అండి, డిఫరెంట్ కాయిన్స్ అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, BEP20 అని చెప్పి, BEP20 ఆర్ BEP20 అంటారు అనమాట దాన్ని. సో ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే తప్పు నెట్వర్క్, ఏ అప్లికేషన్లో అయినా తప్పు నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీ డబ్బులు పోయే ప్రమాదం అయితే ఉండిద్ది. అది మాత్రం బ్రెయిన్లో పెట్టుకొని జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని చేయండి. BEP20 మీద క్లిక్ చేయాలి. చేయంగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూసారా, డిపాజిట్ అడ్రస్ది మీకు కనిపించేసింది, ఓకేనా అండి. ఇది మీ డిపాజిట్ అడ్రస్.
ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళిపోయి ఆ డిపాజిట్ అడ్రస్ అక్కడ కాపీ చేసుకొని మీరు క్యూవీఎస్సీ అప్లికేషన్లోకి వెళ్ళి చెప్తాను అది కూడా. సో మీరు క్యూవీఎస్సీ అప్లికేషన్ ఇట్లా ఓపెన్ చేయగానే మీకు విత్డ్రాల్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఇందాక నేను మీకు నెట్వర్క్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. మోస్ట్లీ BP20 ఉండిద్దండి, లేదంటే TRC20 ఉండిద్ది. క్యూవీఎస్సీ వాడు TRC20 యూస్ చేస్తున్నాడు నెట్వర్క్. సో అది కూడా చెప్తాను క్లియర్గా, ఒకసారి మళ్ళీ వినండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ చూసారా USDT ఉండిద్ది. దాని మీద క్లిక్ చేయగానే USDT, USDC, ETH అని ఉండిద్ది. USDT సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ నెట్వర్క్ వాళ్ళు నెట్వర్క్ వచ్చేసి TRC20 ఇచ్చారు. TRC20 అంటే మనం ఎట్లా చూడాలి, మళ్ళీ నేను మీకు బైనాన్స్లోకి తీసుకెళ్తున్నాను చూడండి. సో ఇక్కడ చూసారు కదా, బైనాన్స్లో USDT సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ TRC20 అని చెప్పేసి ఉండిద్దండి. TRX కాయిన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్రాకెట్లో TRC20 అని చెప్పేసి, ఇది సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ దానికి తగ్గట్టు డిపాజిట్ అడ్రస్ ఇచ్చిద్ది. సో అది ఇక్కడ కాపీ చేసుకొని వచ్చేసి మీరు ఇక్కడ విత్డ్రాల్ అమౌంట్ వచ్చేసి 500 సెలెక్ట్ చేసుకొని ఇక్కడే కింద మీకు అడిగిద్ది. నేను ఆల్రెడీ సబ్మిట్ చేసేసాను కాబట్టి నాకు ఇక్కడ ఏమీ అడగట్లేదు, ఓకేనా గైస్. సో మీకు అడ్రస్ అడిగిద్ది, అడ్రస్ దగ్గర మీరు అది పేస్ట్ చేసేసి సబ్మిట్ చేయండి, అంతవరకేనండి. ఇంకేం లేదు. మీరు విత్డ్రాల్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ విత్డ్రాల్కి మాత్రం మీరు CC అంటే కస్టమర్ సర్వీస్ అనమాట. బాండ్ షాట్లో ఆల్రెడీ ఉన్నారు కదా కార్ల్ అని చెప్పేసి, ఆయనకి మెసేజ్ చేసి అప్రూవల్ తీసుకోండి ఫస్ట్ విత్డ్రాల్ ఎప్పుడన్నా సరే. వన్స్ మీరు అప్రూవల్ తీసుకోలేదంటే మీ విత్డ్రాల్ అనేది రిజెక్ట్ అవుతుంది మళ్ళీ, ఓకే. ఇక్కడ దాకా నేను మీకు మొత్తం క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను. రిజిస్టర్ ఎలా అవ్వాలి, KYC ఎలా చేసుకోవాలి, అట్లాగే విత్డ్రాల్ ఎలా పెట్టాలి అని. TRC20 మాత్రమే ఉండిద్ది నెట్వర్క్, అది మాత్రం బైనాన్స్లో 1కి 2 సార్లు మీరు చూసుకొని చేసుకోండి, ఓకేనా. అది పెట్టుకోగానే మీరు విత్డ్రాల్ అనేది అయిపోద్ది. CCని కాంటాక్ట్ అవ్వగానే ప్రతి ఒక్కరు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, విత్డ్రాల్ ఎలా పెట్టుకోవాలి అనేది చెప్పిన తర్వాత ఫండ్స్ హోల్డ్ చేయాలా, విత్డ్రా పెట్టుకోవాలా, ఇది అందరికీ ఉన్న సమస్య. యాక్చువల్లీ నేను ఇప్పుడు చెప్పేది మాత్రం స్కిప్ చేయొద్దండి. చాలా 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 స్టేట్స్లో ఇది యూస్ చేస్తున్నారు, బట్ ఇది ఆంధ్రాలోనే చాలా ప్రాంతాల్లో యూస్ చేస్తున్నాం, కానీ ఒక పర్టికులర్ గైడెన్స్ లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. నాకు వచ్చిన కాల్స్ ద్వారా నేను అనుకొని ఈ వీడియో చేయాల్సి వస్తుంది, ఓకేనా. ఫండ్స్ హోల్డ్ చేయాలా అంటేనండి మోస్ట్లీ మీ అప్లైనర్ని అడగాలండి. అప్లైనర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అంటే వేరే వాళ్ళని అడగడంలో తప్పులేదు, ఓకేనా. నేను ఎట్లా నా టీంకి గైడ్ చేస్తాను నేను అదే చెప్తాను, ఓకేనా. ఇప్పుడు మీకు ఏంటి అంటే $500 పెట్టుకుంటున్నారు, $50 మీకు ఉచితంగా ఇస్తున్నారు దాంట్లో, ఓకేనా, బోనస్గా ఇస్తున్నారు. అంటే $550కి $550కి మీకు రోజు ట్రేడ్ జరుగుతూ ఉండిద్దండి, అవునా కదా. సో ట్రేడ్ జరుగుతున్నప్పుడు మీకు ఆ పైన ఎంత వస్తే అంత 10,000 వచ్చింది అనుకోండి, అంటే $100 అంటే 10,000 అండి INRలో. మీ దగ్గర 10,000 రాగానే విత్డ్రా ఎందుకు పెట్టుకోవట్లేదు మీరు అంటే, కొంతమంది నేను ఈ క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఒకళ్ళ దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ దగ్గర వచ్చేసి 1,80,000 ఉన్నాయంటండి. ప్రాఫిట్ అమౌంట్ 1,80,000 మన INRలో ఉంది ఆవిడ దగ్గర. ఎందుకంటే విత్డ్రాల్ పెట్టుకోలేదు అంటే, నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరే నేను జాయిన్ అయ్యానండి, బట్ కాకపోతే విత్డ్రాల్ ఎలా పెట్టాలని అడిగినప్పుడల్లా విత్డ్రాల్ ఏమీ లేదు, ఇప్పుడు నువ్వు 3 జాయిన్ చేయాలి అని చెప్పి నన్ను మార్నింగే లేపి రెడీ అయ్యి ఇంటింటికి తిప్పుతున్నారు నన్ను ఇక్కడ అన్నట్టుగా. అది చాలా చండాలంగా ఉందండి వినడానికి కూడా. ఎందుకంటే ఒకళ్ళ డబ్బులు ఇప్పుడు కర్మ కాలో లేకపోతే మన టైం బాగోకో ఏమైనా అయ్యింది అనుకోండి, ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి. వాళ్ళ డబ్బులు పోయినాయి అంటే ఇప్పుడు మిమ్మల్ని అడగరు, బట్ బాధ అయితే వాళ్ళే కదా భరించాల్సింది. అందుకే నేను చెప్తున్నా 10,000 పెట్టేవాళ్ళు ఇప్పుడు నేను వద్దు అన్నా సరే పెడతారు, అది మెయిన్ విషయం, అది పక్కన పెట్టేసేయండి. నేను అనేది ఏంటి అంటే, మీ దగ్గర 10,000 ఉందా, 10,000 విత్డ్రా పెట్టుకోండి. 10,000కి 20% అంటే ట్యాక్స్ ఆర్ కమిషన్ ఏదన్నా పేరు చెప్పుకోండి, అది కట్ అవుతుంది మనకి. 10,000 పెట్టారంటే మీకు 8,000 మీ అకౌంట్లోకి పడిద్ది, ఓకేనా. ఏదైనా అయ్యి మీకు అప్లికేషన్ పోయినా సరే మీకంటూ ఎంతో కొంత డబ్బులు మీరు సేఫ్ సైడ్లో ఉంటారు కదండి. ప్రాఫిట్ డబ్బులు మీరు విత్డ్రా చేయడానికి ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. సరే కాంపౌండ్ ఇన్కమ్ వస్తుంది, నేను కాదు అని చెప్పట్లా, కాంపౌండ్ ఇన్కమ్ వస్తుందండి. కాంపౌండ్ ఇన్కమ్ కోసం చూసుకుంటూ ఉంటుంటే లక్షలు పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు 10 లక్షలు. నేనేం చెప్తున్నానంటే, మీరు పెట్టిన డబ్బులన్నా మీరు విత్డ్రా చేసి పక్కన పెట్టుకోండి. రిమైనింగ్ డబ్బులు దానిలో ఉన్నా సరే మీరు రిస్క్ చేసినా సరే పర్లేదు. పెట్టిన డబ్బులు పక్కన పెట్టుకోకుండా మీరు ఇంకా దాంట్లోనే ఉంచి గుడ్డిగా నిద్రపోతూ ఇట్లాగే బ్లాంక్గా ఉన్నారనుకోండి, రేపు పొద్దున్న ఏమైనా అయ్యి మీరు లబోదిబో అని ఏడ్చినా సరే మీ డబ్బులు అయితే మీకు రావు, ఓకేనా. ఓపెన్గా చెప్తున్నాను. ఇవన్నీ మీకు ఎవరు చెప్పారో చెప్పలేదు, ఎక్కడో చెప్తారండి. పాపం చాలామంది ఉంటారు ఇవన్నీ ఫ్రాంక్గా చెప్పి మిమ్మల్ని జాయిన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు చెప్పుకోకుండా విత్డ్రాల్ ఎలా చేయాలో చెప్పుకోకుండా కూడా ఉంటున్నారు. ఎందుకండి, ఏం ఉపయోగం. ఏదైనా సరే కంపెనీ స్లోగా మూవ్ అవ్వాలండి. గ్రాడ్యువల్గా మూవ్ అవుతూ వెళ్తేనే లాంగ్ టర్మ్గా వెళ్తుంది,
ఓకేనా. సో ఎడాపెడా తీసుకెళ్ళి జాయిన్ చేసేసేడాలు, మనకి రిఫరల్ బోనస్ వచ్చేగానే ఆపేడాలు అది అస్సలు బాగాలేదండి. నేను ఒక్కరిని పర్టికులర్గా అనట్లేదు, బట్ ఎవరైతే అట్లా చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు మీ దగ్గరకు వచ్చి నేను చూడలేదు ఏం జరుగుతుందా అని చెప్పి. నాకు టీం మెంబర్స్ కింద జాయిన్ అయిన వాళ్ళు కానీ, వీడియో చూసిన కాల్స్ చేసిన వాళ్ళు కానీ చెప్పింది ఇది. ఓకేనా అండి. సో అందుకనే చెప్తున్నాను, మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి. రిస్క్ చేస్తాను అంటేనే రండి ఇలాంటి అప్లికేషన్లోకి. ఓకేనా. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ ట్రస్టెడ్ అప్లికేషన్స్ కాదు, బట్ కాకపోతే ఏంటి అంటే మంచిగా రన్ అవుతుంది. అందరికీ తెలుసు, అది మైండ్లో అందరికీ తెలుసు కదా, కాన్సెప్ట్ ఏంటి అన్నది అందరికీ తెలుసు. బట్ ఇక్కడ మోసం చేస్తాడా, ఫేకా, రియలా అంటే నేను ఒకటే చెప్తా, మన చేతిలో ఉంది. ఏదన్నా నీ డబ్బులు తీసుకోవాలా లేదా అన్నది నీ చేతిలో ఉంది. వాడు రన్ చేస్తాడు, కంపెనీ వాడు లాంగర్ రన్ చేయని, మధ్యలో వెళ్ళిపోని, ఏదైనా చేయని. ఒకసారి పెట్టాలి అనుకున్నప్పుడు ఎవరి మాట ఎన్నుకోకుండా కొంతమంది పెడతారు. ఓకే ఫైన్, పెట్టండి. నేనేం చెప్తాను అంటే మీ చేతిలో ఉంది మీ డబ్బులు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వచ్చేయడం. అట్లాగా నేనేం చెప్తున్నాను అంటే మీ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేదాకా మీరు విత్డ్రా చేసుకుంటూ ఉండండి. వన్స్ వచ్చేసింది అనుకోండి, మీరు హ్యాపీగా ఉంటారు. లోపల ఉండేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా రానివ్వండి, దాని మీద సిగ్నల్ ట్రేడ్ జరిగి మనకి డబ్బులు అన్నా రానివ్వండి, హ్యాపీగా ఉంటారు కదండి. నేను ఇదే చెప్తున్నా. దయచేసి ఆలోచించుకొని స్టెప్ తీసుకోండి. గుడ్డిగా నమ్మేసి దాంట్లోనే లక్షలు పెట్టేసి రేపు పొద్దున పోయిన తర్వాత మీరు సైబర్ క్రైమ్ల చుట్టూతా కానీ దేని చుట్టూతా జరిగినా సరే మీకేమీ జరగదు. బికాస్ మీ చేతిలో ఉన్నప్పుడు మీరు కాపాడుకోలేదు, తర్వాత మీరు వేరే వాళ్ళని వెళ్ళి బ్లేమ్ చేయడానికి ఇక్కడ కుదరదు. ఓకేనా. సో చూసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉన్నాయంటే నేను దాంట్లోనే చెప్తాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.